కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీరు సమస్య ఉందని తెలుసుకున్న జన సైనికులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చారో అదే సేవ దృక్పథంతో పిల్లలకు ముందుగా అందించవలసింది మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఉండవలసింది మంచినీరు అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు గ్రామంలో ఉండే ఒక్కొక్క సమస్యను పరిష్కరించాలనే దృక్పథంతో బోనం శ్రీనివాస్ వెంటనే స్పందించి పటవలో ఉన్న 8 అంగన్వాడీ సెంటర్ పరిశీలించి ప్రతి అంగన్వాడీ సెంటర్ వద్ద మినరల్ వాటర్ క్యాన్ ఉండాలని భావించి ఈరోజు అంగన్వాడీ టీచర్లను పిలుపునించి ఒక్కొక్క సెంటర్కి ఒక క్యాన్ను స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుండి ఒక జన సైనికుడు బ్రెయిన్ స్ట్రోక్తో కాళ్ళు చేతులు పడిపోయి అనారోగ్యంగా బాధపడుతున్న గంటి అప్పారావు అనే వ్యక్తికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో జన సైనికుడు రామారావుకు 3,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రథమ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, కుడుపుడి శివనారాయణ, మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి ఈవో లలిత, చెక్కపల్లి లక్ష్మణ్, అత్తిలి బాబురావు, ఎం జయలక్ష్మి, ఆర్ చక్రవర్తి, డాక్టర్ ప్రసాద్, ఎస్ కుమార్, ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. చిన్నపిల్లల వాళ్ళకి శుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలి. మరి మా ఈ కార్యక్రమంకి తలంపులు పెట్టి మా జన సైనికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మా తాళరేవు మండల జన సైనికుల తరఫున, నియోజకవర్గ జన సైనికుల తరఫున, ఉమ్మడి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ చంద్రబాబు జన సైనికులు. అదేవిధంగా మరి మీరు చూశారు, పెన్షన్ కార్యక్రమం అనేది ఇవ్వలేమో అని అన్నట్టు భావన తీసుకొచ్చారు అంతకుముందు. మరి ఈరోజు ఒక 48 గంటల్లో మొత్తం పెన్షన్లందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. నెలలో వచ్చిన మీ సెల్లో కూడా ఉంటుంది. ఉచిత ఇసుక కార్యక్రమాన్ని 8వ తారీఖు నుంచి మహా ఉద్యమంగా చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ముందు మనం ఇవ్వడానికి అలవాటు పడేవాళ్ళు పవన్ కళ్యాణ్తో పాటు ప్రయాణం చేయాలి. తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి అలవాటు పడేవాళ్ళు ముందు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలి. ఆయన ఏదో చెప్పాడు, మీరు నేను ఏదో వచ్చేస్తుంది, అధికారం వస్తుంది, మీరు అధికారం ఎంజాయ్ చేసేద్దాం, పదవులు చేసేస్తారు అనుకున్న వాళ్ళు అదే ప్రయాణం చేయొద్దు. నేను ఒక ఎజెండాతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఒక విజన్తో రాజకీయాల్లోకి వచ్చాను. దాన్ని నెరవేర్చడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాల్లో ఎందుకంటే సుమారు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ రాజకీయాల్లోకి వచ్చి సినిమా యాక్టర్లు మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆయన వయసు అంటున్నా కానీ ఇంకా 30 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వ్యక్తిలో ఉంటాడు. దాంతోపాటు ఆయన ఫిట్నెస్ కానీ, ఆయన సినిమాలో ఉన్నటువంటి క్రేజ్ కానీ, జనాల్లో ఉన్నటువంటి క్రేజ్ కానీ, ఇవాళ ఏ ఒక్క సినిమా తీసినా మినిమం ఆయన సినిమాలు అడపదడపకు ఒక 10 రోజులు 20 రోజులు యాక్ట్ చేస్తే 100 కోట్లు ఖర్చు చేస్తుంది. ఆయన సినిమా 100-150 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే అంత ఫాలోయింగ్ ఉండి, అంత సినిమా ఉండి, తన యొక్క సంపదను వదులుకుని, తన యొక్క సినిమా ఫీల్డ్లో పేరు ప్రఖ్యాతను వదులుకుని సమాజానికి సేవ చేయాలని, సమాజం కోసం మంచి చేయాలనేటువంటి వచ్చిన వ్యక్తి అది కేవలం పవన్ కళ్యాణ్ గారు. పేరు బోనం శ్రీనివాసరావు, పటవల జనసేన గ్రామ కార్యదర్శిని. మేము జన సైనికులందరూ కలిసి అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీరు సక్రమంగా లేనందున అనారోగ్యంగా పిల్లలు పాలవకుండా ఉండడం కోసం మేమందరూ ఒక నిర్ణయం తీసుకుని వాటర్ని, వాళ్ళకి మంచినీటిని సరఫరా చేయడం కోసం మా పంచాయతీలో ఉన్న 8 అంగన్వాడీ కేంద్రాలకు బబుల్స్తో పాటు బాటిల్స్తో అలాగే మంచినీరు సరఫరా చేయాలని సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మంచినీటి శాఖ తీసుకున్నారు. దానికి ఆదర్శంగా మేము కూడా అదే బాటలో నడిచి ప్రజలకు ఆరోగ్యకరమైన నీరు అందించాలని మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన జన సైనికులందరూ కూడా నాకు ఈ కార్యక్రమానికి మంచి సపోర్ట్ ఇచ్చి చేసినందుకు అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా మిత్రుడు మా పక్క మండలం అయినప్పటికీ కూడా కౌలు రైతుగా తను బ్రెయిన్ స్ట్రోక్ తోటి ఇబ్బంది పడుతూ గత 6 నెలల నుంచి పనికి వెళ్లకుండా, ఉపాధి లేకుండా ఉండడం జరిగింది. మంచం మీదే ఉండడం జరిగింది. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితిలో మేము ఒక 10,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే నాతో పాటు మన కోసూరు రామారావు గారు ఒక 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.